సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 5వ తారీఖు లగాయితూ జూలై 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారము, మిథున రాశి యందు రవి, అలాగే వక్రమందు ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, అలాగే కర్కాటకమందు గురుని యొక్క సంచారము, సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో కుంభరాశి లగాయితూ వృషభ రాశి వరకు చంద్రుని యొక్క సంచారం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో కాలసర్పములో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రాహు యోగిస్తూ ఉండడం, పంచమమందు శుక్రగ్రహం యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. తద్వారా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మేషరాశి వారికి ఈ వారమందు బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యాభివృద్ధి కనబడుతూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారంలో మేషరాశి వారికి కొంత లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారం యొక్క ప్రారంభంలో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపబోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా వీరికి సహకారం చేస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి రాశి వారికి కొంత తోడు దొరుకుతూ ఉంటుంది. కొంత మీ మనసుని అర్థం చేసుకోగలిగినటువంటి వారు, మీతో నడిచి ముందుకు వెళ్ళగలిగేటువంటి వారు కొంత మీతో సాన్నిహిత్యము లేదా స్నేహరూపేణ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. లేదా పాతకాలపు మిత్రులు, బంధువులు వీరితోటి ఉన్నటువంటి సాంగత్యం వల్ల అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ద్వారా వచ్చినటువంటి ఏదైతే మీ తెలివితేటలు ఉంటాయో వాటితోటి కొన్ని చికాకులన్నింటినీ కూడా దాటగలుగుతూ ఉంటారు. పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలపైన ఏ విధంగానూ ఇది ప్రభావాన్ని చూపదు. అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమం అంటే వారి యొక్క రాక ఉంటుంది. మీరు వారిని కలుసుకోవడము లేదా ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండడము ఇత్యాది విషయాలన్నీ కూడా మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత శ్రమ పడినప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.